సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్లో సీఎం సభ నేపథ్యంలో కొండపాకలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని పార్టీ నేతలు విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఈ చర్యలు రాజకీయ ప్రతీకారమని బీఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. నామినేషన్ ప్రారంభం రోజే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతుల ప్రశాంత్ను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ చర్యలన్నీ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీయడానికి తీసుకున్న చర్యలేనంటూ అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పార్టీ వర్గాలు ఈ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఏదైతే మేము కార్యకర్తలుగా మా జెడ్పీటీసీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి రానియకుండా మేము బయటనే నిలబడ్డాం. మరి ఎందుకు అని మేము అడిగినప్పుడు అయ్యా ఈ ఎలక్షన్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు పెడుతుండ్రో దాని కొరకు నిర్బంధించినట్టుగా మాకు తెలిసింది. కాబట్టి మేము యువతలు నిలబడే మాట్లాడే పరిస్థితి తెచ్చిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసపూర్తికంగా మా యొక్క కార్యకర్తలు ఏదైతున్నారో సీనియర్ కార్యకర్తలను బయటకు రాకుండా అరెస్ట్ చేసుడు మాత్రం ఇది మేము ఏకతాటిగా మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండించి చెప్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మీ ప్రభుత్వం ఉండి మమ్మల్ని ఏదైతే వేధించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారో ఇక ముందైనా మీరు జాగ్రత్తగా తీసుకొని మేము ఎంటబాట నాడు మాత్రం మీ యొక్క చరిత్ర చదివినప్పుడు జనాలు మాత్రం మిమ్మల్ని సహిస్తలేరు. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా మనసు మార్చుకొని ఒక లైన్లోకి రావాల్సిందిగా ముఖ్యంగా మేము కోరుతున్నాం. అనంతుల ప్రశాంత్ అన్న గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో మేమందరము ప్లాన్లు రెడీ చేసుకోవడం ఉద్దేశంలో మేమున్నాము. మేము ఈ పరిణామంలో మేముండగా డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికార పార్టీ అయినటువంటి సీఎం ప్రోగ్రాం గారికి ఏమో ఆదేశాలు ఉంటాయి, మా అటువంటి వాళ్ళకు వ్యతిరేకించడం ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాం.